With more than 1,000 flights cancelled in one day, 1,000 flights. గత 3-4 రోజులుగా వేల సంఖ్యలో విమానాలు ఎందుకు రద్దవుతున్నాయి? ఇండిగో ఎయిర్లైన్స్ తాత్కాలిక సేవే బాధిపు కారణమా అవలోడ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియాలో ఫ్లైట్స్ ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయో తెలుసుకుందాం. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. రష్యా అధ్యక్షుడు పుతిన్ December 4th ఇండియాకి వచ్చాడు. అంటే ఈ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడం కూడా అదే రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఫ్లైట్స్లో ఓన్లీ ఇండిగో ఫ్లైట్స్ మాత్రమే క్యాన్సిల్ అవుతున్నాయి. రిమైనింగ్ కంపెనీల ఫ్లైట్స్ అన్ని రెగ్యులర్గా రన్ అవుతున్నాయి. మన దేశంలో ఇండిగోకి ఎయిర్లైన్ మార్కెట్లో 60% మార్కెట్ ఉంది. సో ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడం వల్ల మేజర్ క్రైసిస్ ఏర్పడింది. అండ్ ఇదంతా గవర్నమెంట్ ఇచ్చిన కొత్త రూల్ వల్లే అని కొంతమంది అంటున్నారు. డీజీసీఏ రూల్స్ పెట్టిందండి కంపెనీకి. వీళ్ళే అలాగైతే మాకు అవ్వదని చెప్పారు, అలా కంటిన్యూ చేసి డీజీసీఏ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఒక కొత్త రూల్ని ఇష్యూ చేసింది. అదేంటంటే FDPL, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్. అంటే ప్రతి పైలట్ రోజుకి 8 hours మాత్రమే వర్క్ చేయాలి. 8 hours మించి వర్క్ చేయడానికి లేదు. దీంతోపాటు ఇంకా కొన్ని రూల్స్ ఉన్నప్పటికీ ఈ 8 hours డ్యూటీ టైం వల్ల ఎయిర్లైన్స్ యాజమాన్యం ఎక్కువ పైలట్లను హైర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ రూల్ రాకముందు ఎయిర్లైన్స్ వాళ్ళు తమ పైలట్లతో ఎక్స్ట్రా వర్క్ చేయించుకునేవారు. కోర్స్ దానికి ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తారు. కాకపోతే రెస్ట్ లేకుండా పైలట్స్ వర్క్ చేయడం వల్ల పైలట్స్ బాగా స్ట్రైన్ అయ్యి ఉంటారు. ఎయిర్ప్లేన్లో ఉన్న ప్యాసింజర్స్ అందరి ప్రాణాలు పైలట్స్ చేతుల్లోనే ఉంటాయి. అందువలన పైలట్కి రెస్ట్ ఇవ్వాలని గవర్నమెంట్ ఈ రూల్ని తీసుకొచ్చింది. ఇండిగో తమ స్టాఫ్తో ఎక్స్ట్రా వర్క్ చేయించుకుంటుంది అని ఒక ఆరోపణ కూడా ఇండిగో ఎయిర్లైన్స్ పై ఫస్ట్ నుంచి ఉంది. సో ఇప్పుడు ఇండిగో తన దగ్గర ఫ్లైట్స్ రెడీగా ఉంది, ప్యాసింజర్స్ కూడా రెడీగా ఉన్నారు. కానీ ఫ్లైట్ నడపడానికి పైలట్స్ ఉన్నారు, కానీ ఆ పైలట్స్కి 8 hours వర్క్ టైం అయిపోయింది. ఇప్పుడు ఇండిగోకి కొత్త పైలట్స్ కావాలి. కొత్త వాళ్ళని వెతకడం వల్ల ఫ్లైట్స్ డిలే ఆర్ క్యాన్సిల్ అవుతున్నాయి. కొత్త పైలట్స్ని హైర్ చేసుకోవడం వల్ల ఎయిర్లైన్స్కి ఇన్కమ్ తగ్గిపోతుంది. అందువల్ల ఇండిగో కావాలనే ఇలా గవర్నమెంట్పై ప్రెజర్ పడేలాగా కావాలనే ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇండిగో తమ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయింది అని ప్యాసింజర్స్కి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళ ఎయిర్పోర్ట్కి వచ్చాక వాళ్ళకి మీ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిందని చెబుతున్నారు. ఇది అనుకోకుండా జరిగిందైతే కాదు, కావాలనే గవర్నమెంట్కి తెలిసేలా చేస్తున్నారు. ఇందుకు వాళ్ళు ఎంచుకున్నది పుతిన్ ఇండియాకి వచ్చిన టైం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకి వచ్చినప్పుడు వరల్డ్ మీడియా మొత్తం ఇండియాని కవర్ చేస్తుంది. కరెక్ట్గా ఈ టైం అయితే అనుకూలంగా ఉంటుందని ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అసలు ఇండిగో కంపెనీకి ఇలా చేయాల్సిన అవసరం ఏముంది అని. ఇండిగోకి ఈ రూల్ వలన ఇంతకు ముందు వచ్చిన లాభాలు ఇప్పుడు రావడం లేదు. వీళ్ళు ఇన్ని రోజులు తమ స్టాఫ్తో ఎక్స్ట్రా వర్క్ చేయించుకునేవారు, కానీ ఈ రూల్ వల్ల అలా చేయడానికి లేదు. ఇక్కడ మిగతా ఎయిర్లైన్స్ అయిన ఎయిర్ ఇండియా అండ్ స్పైస్ జెట్, ఆకాశ్ ఎయిర్, ఇలా అన్ని ఎయిర్లైన్స్ తమ ఫ్లైట్స్ని ఎటువంటి డిలే లేకుండా రన్ చేస్తున్నాయి, ఒక్క ఇండిగో తప్ప. ఎందుకంటే ఇండిగోకి ఎయిర్లైన్స్లో 60% మార్కెట్ ఉంది. దాన్ని చూసుకునే ఇలా గేమ్స్ ఆడుతుంది. ఇండిగోకి సపోర్ట్ చేస్తూ కూడా కొంతమంది ఆర్టికల్స్ రాస్తున్నారు. ఈ రూల్ వల్ల కొత్త పైలట్స్ను హైర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. లో ఎక్స్పీరియన్స్తో ప్యాసింజర్స్ ప్రాణాలను రిస్కులో పెట్టలేము కదా అని కొందరు అంటున్నారు. గవర్నమెంట్ ఈ రూల్ని ఇప్పటికిప్పుడు తెచ్చింది కాదు, 2024లోనే ఈ రూల్ని తెచ్చింది. అన్ని ఎయిర్లైన్స్కి 18 months టైం కూడా ఇచ్చింది కొత్త పైలట్స్ను హైర్ చేసుకోవడం కోసం. సో క్లియర్గా చెప్పాలి అంటే కొత్త రూల్ తీసుకొస్తున్నాము అని సంవత్సరం ముందే గవర్నమెంట్ చెప్పింది. మిగిలిన ఎయిర్లైన్స్ అన్ని కొత్త పైలట్స్ను రిక్రూట్మెంట్ చేసుకుని హ్యాపీగా రన్ చేస్తున్నారు. మరి ఈ కంపెనీకి మాత్రమే ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయి? గవర్నమెంట్పై ప్రెజర్ తేవాలని ఇండిగో కంపెనీ కావాలనే ఈ ప్రాబ్లం క్రియేట్ చేసింది. సో ఫైనల్గా దేశ ప్రజలు ఇబ్బంది దృష్ట్యా సెంట్రల్ గవర్నమెంట్ ఈ కొత్త రూల్ని తాత్కాలికంగా February 10, 2026 వరకు సడలించింది. అంటే ఈ ఇష్యూపై ఒక కమిటీని కూడా వేసింది. ఈ 2 months టైం తర్వాత ఇండిగోపై గవర్నమెంట్ ఎలాంటి రివెంజ్ తీసుకుంటుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.